తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ చైర్పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి మరియు కమిషన్ సభ్యులు మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత భేటీ అయ్యారు. నూతనంగా నియమితులైన చైర్పర్సన్ మరియు సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కరీంనగర్ సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ను తరలిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ డంపింగ్ యార్డ్ను తరలించలేదన్నారు. కడప జిల్లా రాజంపేటలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాజంపేట ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం ఉన్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనగల సత్యనారాయణ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా కేంద్రం సర్పవరం గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి 4 కేజీల వెండి ఆభరణాలు 2 కాసుల బంగారు వస్తువులను దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాటు విద్యా వారోత్సవాలు ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్లోని చంద్రనగర్లో భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపింది. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 3 ఏళ్ల కొడుకు ఉన్నాడని న్యాయం చేయాలని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బ్రహ్మంగారి తాండాలో ఓ ఇంటి ఆవరణలో మే పుష్పం వికసించింది. గుండ్రంగా ఎర్రని బంతిపూలలాగా వికసించిన మే పుష్పం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. లిల్లీ జాతికి చెందిన ఈ మొక్క కేవలం మే నెలలోనే పూయటం వల్ల మే పుష్పాన్ని పిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తులకు ఆధ్యాత్మికతను అందించే దేవాలయాలను సైతం వదలటం లేదు. చెన్నూరు పట్టణంలో ఉప్పాల హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసుల్ని కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో డ్యూటీలో ఉన్న హరీష్ అనే ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని 2 వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో హరీష్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఏకలవ్య నగర్లో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 41 మోటార్ సైకిల్, 1 కారు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు